సంక్రాంతికి బావ రామ్ చరణ్ సినిమా వస్తుంది కదా, వీళ్ళిద్దరు ఎవరు బాగా ఆడుతుంది అంటారు? అది చెప్పలేం బ్రో. సినిమా స్టఫ్ ని బట్టి, సారీ సినిమాలో ఉన్న కంటెంట్ ని బట్టి ఉంటుంది బ్రో. కంటెంట్ మించి ఏది లేదు బ్రో. సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా, కంటెంట్ ఉందా అనమ్మ బ్లాక్ బస్టర్. కంటెంట్ లేదంటే ఎంత పెద్ద. కంగువా కూడా ఇప్పుడు తెలిసిందే టాక్. కంగువా అది హైప్ పాన్ ఇండియా స్టార్ అని వచ్చారు, ఇప్పుడు ఇది అయిపోయింది. అలా శంకర్ గారు ముందు సినిమా కూడా భారతీయ 2 కొంచెం ఫ్లాప్ అయింది, ఏమన్నా డిసప్పాయింట్ అవుతుంది అంటారా? అది అవ్వకూడదనే కోరుకుంటున్నాం బ్రో. అది అస్సలు అవ్వకూడదు. భారతీయ 2 అది ఎలాగో వెళ్ళిపోయింది, వదిలే. నెక్స్ట్ వచ్చే సినిమా కంబ్యాక్ కొట్టాల శంకర్ గారు అనేసి ఉన్నాం. బాబా బామర్దుల్లో గెస్ట్ చేయలేరంటారా ఎవరు బాగా కొడతారు అనేది? అస్సలు చేయలేం బ్రో. అలా చేయగలం చెప్పండి. ఎవరు టాలెంట్ వాళ్ళది. ఆయనకున్న టాలెంట్ ఈయనకి లేదు, నేనకున్న టాలెంట్ ఆయనకి లేదు. అంటే బస్ పుష్పరాజ్కి ఎక్కువ ఉన్నట్టుంది కదా. చూద్దాం బ్రో, చెప్తున్నా. కంటెంట్ బట్టి ఉంటుంది. కంటెంట్ ఉంటే మనమ్మ ఏ సినిమా అయినా హైట్ ఉంటుంది. ఏ సినిమా కంటెంట్ లేదంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా కిందకి వెళ్ళిపోతుంది. కంటెంట్ బట్టే సినిమా. మీరు ఎవరి ఫ్యాన్ బ్రో? మెగా ఫ్యామిలీ బ్రో. మెగా ఫ్యామిలీ. మరి ఇప్పుడు జనసేన వాళ్ళ నుంచి కొంచెం అపోజ్ వస్తుంది, దాని గురించి ఏమంటారు? జనసేన వాళ్ళ గురించి కాదు బ్రో వస్తా ఉండేది, యాంటీ ఫ్యాన్స్ అని ఉంటారే, డివైడెడ్ ఫ్యాన్స్, వాళ్ళ వల్ల వస్తా ఉంది అంతే తప్ప కంబైన్డ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ వల్ల ఒక్క రిమార్కులు లేదు. పుష్ప కూడా మెగా ఫ్యామిలీనే, రామ్ చరణ్ కూడా మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ కూడా మెగా ఫ్యామిలీనే. దాంట్లో వాళ్ళు అలా ఫీల్ అవడంలో అర్థం ఉందంటారు అసలు? ఎవరు డివైడెడ్ అపోజ్ చేసేవాళ్ళు కొంచెం కూడా లేదు బ్రో. అది ఎలా ఉంటుంది చెప్పండి బ్రో? అస్సలు లేదు బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సాయం కావాలంటే అల్లు అర్జున్ చేయరా? అల్లు అర్జున్ సాయం కావాలంటే పవన్ కళ్యాణ్ చేయరా? చేస్తారు కదా. అంటే మా నాయకుడు డిప్యూటీ సీఎం అయినా గానీ కనీసం పలకరించను కూడా పలకరించలేదు, మేము ఆయన సినిమాకి ఎలా వెళ్తాం అని చెప్పేసి అంటారు. ఎవడి లైఫ్ లో వాడు బిజీ ఉన్నాడు బ్రో. ఎవడి లైఫ్ లో వాడు బిజీ ఉన్నాడు. మేనమామ డిప్యూటీ సీఎం అయితే ఒకసారి పలకరించాలి కదా బ్రో. మన చుట్టాల పట్టాల్లో అయినా మనం ఏదైనా అయితే మెచ్చుకుంటాం కదా. అంటే మనం చూసినామా వాళ్ళు పలకరించలేదని? మనం చూసినామా, మనకు తెలుసా? మనకి ఎవడో చెప్తే తెలిసింది అంతే తప్ప తెలియకుండా పలకరించలేదు చెప్పలేం కదా. అయిండొచ్చు కదా, చెప్పలేం అసలు. వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీనే. ఇప్పుడు మన జనసేన దీంట్లో కూడా పుష్పరాజ్ గురించి మాట్లాడారు కదా, మాట్లాడారా? విన్నారు కదా.